నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జగన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది షర్మిల అయితే ఇడుపులపాయకి అయితే వస్తున్నారని తెలుస్తుంది అయితే ఆ రోజున ఇడుపులపాయలో ఏం జరుగుతుంది నిజంగానే చర్చ జరుగుతున్నట్టు కాంగ్రెస్ కి వెళ్తున్నారా లేదా అనేది అయితే తెలియదు ఇంకా ఆ రోజు వరకు అయితే మనం చూడాలి సో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు వినే ఉంటారు ఇడుపులపాయకి వెళ్తున్నారు షర్మిల అండి Jan 4th అంటే వెళ్ళే దాంట్లో ఇడుపులపాయలో అయితే ఒక ఇంటెలిజెన్స్ని పెట్టారని తనకి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్ళేలాగా జగన్ అయితే పెట్టారని తెలుస్తుంది ఎందుకు సార్ ఇంత అదైపోతున్నారు అంటే కాంగ్రెస్కి వెళ్తున్నారు అని షర్మిల ఎప్పుడైతే వెళ్తున్నారని చెప్పినప్పటి నుంచి జగన్లో ఒక భయం అయితే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇదేంటంటే అమ్మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఎప్పుడైతే తెలంగాణ డివైడ్ అయిపోయిందో అప్పుడు కాంగ్రెస్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయింది దాంతో జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన స్వింగ్ వచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు ఇది జరిగిన పరిణామక్రమం అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓట్లతోటి జగన్ నిలబడి ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ దశ నుంచి ఇప్పుడు కొంచెం యాక్సలరేట్ అవుతున్నది ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ నాయకులందరికీ కొత్త ఆశ పుట్టింది ఈ దశలో షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టి రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ఫెయిల్ అయిపోయింది దాంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసేసి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు షిఫ్ట్ కాబోతున్నది ఆ షిఫ్ట్ కావటం కూడా తెలంగాణలో కాదు ఆంధ్రాలో షిఫ్ట్ అవుతున్నది ఇప్పుడు మీరు అన్నట్టు ఇడుపులపాయకి వెళ్ళి ఇడుపులపాయలో ఆమె వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నది ఆమె నిర్ణయాన్ని ప్రకటించడం ఏంటి అంటే కాంగ్రెస్లో చేరటం కాంగ్రెస్లో షర్మిల చేరిపోతే ఏం జరుగుతుంది అంటే రెండు పరిణామాలు జరుగుతాయి మెయిన్గా ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయిన సెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు రావటానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలని తాను చేస్తూనే ఉంది ఎక్కడా కూడా నాయకులు వదిలేసి పారిపోలేదు వాళ్ళని ప్రజలు గుర్తించట్లేదు ప్రజలు ఆదరించట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతున్నది వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు కొన్ని చిన్న ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు షర్మిల రావటంతో ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం ఒక నోన్ లీడర్ అంటే పాపులర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం షర్మిల ఏంటంటే షర్మిల తనంతట తాను పాపులర్ లీడర్ కాకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా పాపులర్ లీడర్ సో అందుకని ఒక పాపులర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి సహజంగానే కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది ఉత్సాహాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే నాయకులు ఎక్కువ మంది రావటం మొదలు పెడతారు అంటే వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు వస్తారు ఈ పరిణామంలో ఏమవుతుంది అంటే మొత్తం ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలిసో తెలియకో నేను అనుకోవటం అయితే తెలియకే చేస్తున్నాడు తెలియకుండా అంటే తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చి ఓడిపోయాడు కాబట్టి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాను చాలా మందికి స్థాన చలనాలు కూడా జరిగిపోయినాయి అసలు అదేంటి ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు తెలంగాణలో ఏదో జరిగిందని నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి అక్కడే జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేశాడు
సో ఈ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుద్దాము అని జగన్మోహన్ రెడ్డి అనుకోగానే షర్మిల ఎంట్రీ అవుతున్నది కాంగ్రెస్ పార్టీలోకి అనేది బయటకు వచ్చేసింది వార్త. ఇప్పుడు ఏమైంది, నువ్వు టికెట్ ఇస్తావా, ఇవ్వకపోతే షర్మిల దగ్గరికి వెళ్తా అని ప్రతివాడు చెప్తున్నాడు. అందరూ దే ఆర్ వెయిటింగ్. నువ్వు ఇవ్వను అంటే చెప్పు, నేను షర్మిల దగ్గరికి వెళ్తా అని చెప్పటానికి సిద్ధపడిపోయారు. అంటే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి రెడీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పార్టీ అది ఎత్తిపోయినట్టే, ఇంకా అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది అక్కడ ఉండదు. ఇంకా ఈ పరిస్థితులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. ఇది 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 ఏంటి అంటే ఎట్లా జరుగుతుంది అంటే షర్మిల ఒక్కతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందరికి తీసుకెళ్తుందా అనేది ఇంకో క్వశ్చన్. అది సహజంగా వచ్చే క్వశ్చన్. అది అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అంటే ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ టార్గెట్ 2029. అంటే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా మారాలి అనేది రాహుల్ గాంధీ ఇంటెన్షన్, ఆయన కోరిక. ఆ కోరిక ప్రకారం ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఎంతో ఉత్సాహాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా ఒక ఆశగా చూస్తున్నారు. ఏంటి ఆల్టర్నేటివ్గా ఎందుకు చూస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకు చూస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా బోర్న్ కాంగ్రెస్ లీడర్స్, అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన నాయకులు. అందుకని వీళ్ళు సహజంగా తెలుగుదేశం వైపు రాలేరు. రైట్ సార్. అంటే జగన్ ఆయనగా చేసుకున్న నాయకులు అయితే ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా అప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వాళ్ళందరూ వైసీపీలో జాయిన్ అయిన వాళ్ళు. కానీ జగన్ అయితే తనంతటా తానుగా నాయకులు అయితే ఎవరు చేసుకోలేరు. జగనే కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు కదా. రైట్. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ నాన్న చూసుకున్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి తను కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోయారో అప్పుడు తనకు పార్టీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇది జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఛాన్స్ లాగా మనం చూసుకోవాలి. కాంగ్రెస్ అంటే బేసిక్గా పూర్వ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తెలుగుదేశంలో చేరటానికి సంశయిస్తారు. కొంతమంది చేరొచ్చు కానీ ఎక్కువ మంది అయితే ఆలోచిస్తారు, ఏంటి మళ్ళీ మనం తెలుగుదేశంలో చేరాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. వాళ్ళు నేరుగా వెళ్ళిపోయి జగన్ సీటు ఖాళీ చేసేసి వెళ్ళి కాంగ్రెస్లో చేరతారు. ఇది అక్కడ జరగబోతున్న పరిణామం. తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా ఒక నాయకుడు అంటే ఎవరన్నా వచ్చి చేరతాను అన్నా కానీ ఇప్పుడు మనం చూసాం నెల్లూరు జిల్లాలో 3 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. అట్లా చాలా జిల్లాల్లో చేరారు, కొంతమంది చేరారు, వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కలిసి. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 94 మందికి టికెట్లు ఇవ్వట్లేదు. 94 మందికి టికెట్లు ఇవ్వట్లేదు. అంటే గెలిచిన 151 మందిలో 94 మందికి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు ఇవ్వటం లేదు. అది ఎందుకు సార్ అలా? అంటే ఇక్కడ ఈ పరిణామాలు తెలంగాణలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వల్లనే అట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్నారని చూడాలి. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చి కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి మనం సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చి గెలుద్దాము అనుకుంటున్నాడు. ఓకే. అసలు జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి అనేది తెలీదు. అతనికి రాజకీయంగా ఏమీ తెలీదు. అతను పెట్టిన రాజకీయ పార్టీ కూడా ఒక వ్యాపార సంస్థలాగా నడిపాడు తప్ప నడుపుతున్నాడు. ఇంకా అతనికి రాజకీయం అంటే ఏంటి అసలు? మనం ఈ టైం ఇంతమంది అంటే 94 మంది, 94 అనే ఫిగరు ఎక్కడ రావట్లేదమ్మా. నాకున్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను. 94 మంది ఎమ్మెల్యేలకి టిక్కెట్లు ఇవ్వకపోతే
వాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యామ్నాయం షర్మిల వచ్చింది అని అనుకుంటున్నాం. షర్మిల రాకపోయినా కానీ ఈ పార్టీలో ఉండరు ఈ 94 మంది. అంటే వేరే పార్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. రాజకీయంగా సన్యాసం తీసుకుంటారు తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటానికి అవకాశం లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి ఉండే పరిస్థితి లేదు. అంటే రాజకీయంగా అంత బిట్టర్ వాతావరణం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి. ఈ విషయాన్ని అతను గ్రహించకుండా, అతను పసిగట్టకుండా, ఎవరన్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరన్నా చెప్పినా వినకుండా అతను చాలా ఒక మొండి వైఖరితోటి ముందరకెళ్తున్నాడు. రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఎవరు ఇటువంటి పనులు చేయరు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలని మార్చడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. నీకు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యే మీద 10% ఉంటే ముఖ్యమంత్రి మీద 90% ఉంటుంది. నువ్వు ప్రభుత్వ వ్యతిరేకతని యాంటీ ఇన్కంబెన్సీని ఫేస్ చేయాలి అంటే ఎమ్మెల్యేని మారిస్తే 10% పోతుంది, 90% ఇంకా ఉంటుంది కదా. ఈ 90%ని ఎట్లా ఫేస్ చేస్తాం? ఈ క్యాలిక్యులేషన్లు, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియవు కాబట్టి అతను 94 మందిని తీసేయాలని నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ అదృష్టం ఏంటి అంటే షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ పెట్టడం. రైట్ రైట్. సో దాంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ వచ్చింది, అసంతృప్తులకు ఆల్టర్నేట్ వచ్చింది, సీట్ ఇవ్వని వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ వచ్చింది. రైట్. దాంతో ఏమైపోయింది? లాస్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి లాస్. ఇది అక్కడ జరుగుతున్న పరిణామం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఒకవేళ షర్మిల గనక కాంగ్రెస్లో జాయిన్ అయితే మన వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తులే కానీ టికెట్ రాని వాళ్ళు కానీ కాంగ్రెస్లో చేరుతారా లేదా అనేది మాత్రం మనకి జనవరి 4వ తేదీనే తెలియనుంది. అంతవరకు వేచి చూడాలి. నమస్తే.